ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఇరాన్ కు సంబంధించిన అంశంలో మరో 2 వారాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విధించిన డెడ్ లైన్ ను మరో 2 వారాలు పొడిగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపిన పరిస్థితి. మొత్తంగా డెడ్ లైన్ ను 2 వారాల పాటు పొడిగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సో నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో క్షణానికి ఏం జరుగుతోంది, సో యుద్ధంలో ఏ విధమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి, సో ఏ విధంగా చర్చలు సాగుతూ ఉన్నాయి, ట్రంప్ ఏం చేయబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ట్రంప్ ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారో కూడా నిన్న రాత్రి నుంచి ఈ క్షణం వరకు కూడా ఐ న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూ వస్తుంది. విశ్లేషకులు అదేవిధంగా ఐ న్యూస్ రిపోర్టర్స్ చెప్పిన విధంగానే ట్రంప్ నిర్ణయం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగు మీడియాలోనే మొదటిసారిగా ఈ బ్రేకింగ్ ను మనం చేస్తూ ఉన్నాం. సో మొత్తంగా అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు ట్రంప్ అంగీకారం తెలిపారు. సో 1 by 1 మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వార్కి సంబంధించి వార్ స్టార్ట్ అయిన క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఐ న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందరికన్నా ముందు అందిస్తూ వస్తుంది. సో వార్లో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతాయో కూడా విశ్లేషకుల ద్వారా పక్కా సమాచారాన్ని యాక్యురేట్ గా చెప్పడంలో ఐ న్యూస్ ముందుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మనం ఏదైతే ఊహించామో ఆ పరిణామమే చోటు చేసుకుంది. ట్రంప్ ఇంతన్నాడు అంతన్నాడు, చివరకు ఏం చేశాడు అంటే పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు అంగీకారం చెప్తాడు, ఈ విషయమే జరగబోతుంది అని కూడా మనం ముందుగానే పసిగట్టాం. ఆ విషయాన్ని మనం చర్చించాం. ఇక స్టూడియోలో మన సీనియర్ కరెస్పాండెంట్ స్వామి ఉన్నారు. స్వామి, రాత్రి నుంచి కూడా ఎడతెగని చర్చలు, ఒకవైపు ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠకు ఏదైతే మనం చర్చించామో సో దానికి తగ్గట్టుగానే ఈరోజు ట్రంప్ స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవాల్సింది, పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించాడా, ట్రంప్ ఏదైతే ప్రతిపాదన పంపాడో ఆ ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రధాని తన ప్రతిపాదనగా చెప్పాడా, ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే ఒక్కసారిగా ట్రంప్ మరొకసారి మాట మార్చిన అనుకోవచ్చు. మొత్తం ఇరాన్ సివిలైజేషన్ నేను అంతం చేస్తాను, ఇరాన్ అన్నది ఇక చరిత్రలో ఉండబోదని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి ట్రంప్ మాటలకు ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. అసలు ఇరాన్ని ఏం చేస్తారు, ఇరాన్లో ఎలాంటి దాడులు చేస్తారు, ఇరాన్ సంస్కృతిని నాగరిక సివిలైజేషన్ని అంతమొందిస్తానని మాట్లాడినటువంటి ట్రంప్ ఇప్పటికీ 38 రోజుల యుద్ధంలో అనేక ఎత్తుపొలాలు చూస్తూ వస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట మారుస్తూనే ఉన్నారు. ఒకవైపు మనం రాత్రి నుంచి మనం విశ్లేషిస్తూనే ఉన్నాం. అనేక రకాలుగా పాకిస్తాన్ నోట ట్రంప్ మాట అని చెప్పి అందరూ ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు నిజమైంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ మేము ఇరాన్కు ఈ ప్రతిపాదన అయితే పంపారో మరొక 2 వారాల గడువు కోసం మీరు ఆలోచించండి అని చెప్పి తొలుత ఇరాన్కు చెప్పడం, అదే మాట మళ్ళీ అమెరికాకు చెప్పడం. అమెరికా ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ కరోనా లిమిటెడ్ ఆమె మాట్లాడుతూ మా ప్రెసిడెంట్ కాసేపట్లో ఈ దేశం సంబంధించి క్లారిటీ ఇస్తారని చెప్పేసి ఆమె ప్రకటించిన మరికొద్ది నిమిషాల్లోనే మరొక 2 వారాల గడువుకు ఏదైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ పెట్టినటువంటి ఏదైతే మధ్యవర్తిత్వం ద్వారా చేసినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరిస్తూ ఆయన చేసినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు మీడియేటర్గా ప్రపంచవ్యాప్తంగా అనేక బలమైన దేశాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని ఎంచుకోవడంలోనే ఎత్తుగడ ఉంది. తాము ఏది చెప్తే తమ మాట పాకిస్తాన్ నోట అన్నట్టుగా ఇప్పుడు వ్యవహారం నడిచినట్టు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చెప్పాలని పాకిస్తాన్ చెప్పారో పాకిస్తాన్ అదే చెప్పింది. అదే మాటను మళ్ళీ అమెరికా కావచ్చు మరి మిగతా దేశాలన్నీ కూడా ఒకవైపు ఇది జరుగుతుందో లేదని చెప్పి అందరూ కూడా సస్పెన్స్గా భావించారు. ఒకవైపు ఇరాన్ మాత్రం ఈ ప్రతిపాదనను మేము సమీక్షిస్తున్నాము, మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న మరుక్షణంలోనే ఒకవైపు ఇజ్రాయెల్ పైన, మరోవైపు ఇటు బాగ్దాద్లో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ పైన, అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ హబ్స్ పైన ఏకకాలంలో అటాక్ చేసింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి మేము వేల సంఖ్యలో మా యుద్ధ విమానాలు ఈరోజు అటాక్ చేస్తాయి, ఒకవైపు మా వార్షిప్ క్యారియర్ ఏదైతే అబ్రహాం లింకన్ అక్కడికే వెళ్తుంది, దీనికి సంబంధించి ఈ రోజు తాడోపేడ తేల్చుకుంటామని చెప్పినటువంటి మాటలు కాస్త నిమిషాల్లోనే ఆయన మాట మార్చి మళ్ళీ 2 వారాల గడువు ఇరాన్కి ఇస్తున్నాము, ఇరాన్ ఇప్పటికైనా పునరాలోచించుకొని హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వంశీ,
స్వామి మనం చెప్తున్నట్టుగా ఒక ఎనాలిసిస్తో మనం వెళ్ళాము. సో ఖచ్చితంగా ఎనాలిసిస్తో పాటుగా సో ఫస్ట్ వార్ బ్రేకింగ్ కూడా, అంటే వారికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడమే కాదు, సో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నారో నేషనల్ మీడియాస్తో పోటీగా ఈరోజు ఐ న్యూస్ ముందంజలో ఉంది. సో ప్రతి అంశాన్ని కూడా, అంటే ఒక వార్తను వార్తలాగా కాకుండా ఒక విశ్లేషణలాగా అందిస్తూ ముందుకు సాగాం. వార్కు సంబంధించి అప్డేట్స్ అందించడంలో సో టీం మొత్తం కూడా ఒక నిరంతరం కృషి చేస్తూ పోతున్న పరిస్థితి. సో ఎనాలిసిస్ క్లియర్ కట్గా చూస్తే ఈరోజు మనం విశ్లేషకుల నుంచి విన్న వర్షన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు పరిణామాలు కూడా అలా చోటు చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సో ఏంటి అసలు అంటే ఒక ఖచ్చితమైన వేతో వెళ్తే ఏదైనా సరే, అంటే నేషనల్ పాలిటిక్స్ని పసిగట్టడం ఈజీ అండ్ లోకల్ పాలిటిక్స్ అంటే కొట్టిన పిండి లాంటివి, కానీ అంతర్జాతీయ పాలిటిక్స్ని పసిగట్టాలి అంటే ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన జర్నలిజం ఉండాలి, ఒక ఎక్స్పర్ట్స్ ఉండాలి. సో ఎలా చూస్తున్నారు అంటే ఇందులో మనం ఈరోజు మనం రాత్రి నుంచి మనం మాట్లాడిన అనేక మంది పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, డిఫెన్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పారు. ఒకవైపు మనతోని విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రావు గారు కావచ్చు, మరోవైపు ఇటు పశుపతి గారు కావచ్చు, ప్రభు గారు కావచ్చు, బండారు రామ్మోహన్ రావు గారు కావచ్చు, మరోవైపు ఇటు మిగతా చర్చలో పాల్గొన్నటువంటి నర్రా వైపు ఇటు విజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. కానీ మనం అందరూ అనుకున్నట్టుగానే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ప్రతిపాదన ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో అందరూ అప్పుడే స్మెల్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు టార్గెట్ పెట్టారు. ఖచ్చితంగా మేము 8 గంటలు 24 గంటల సమయం ఇచ్చాము, మరికొన్ని గంటల్లో మన ఏదో టైం లైన్ డెడ్ లైన్ పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాము. దాని లోపే ఆయన దాదాపుగా మళ్ళోసారి తన మాటను మారుస్తూ తన ట్రూత్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన సంబంధించిన సమాచారాన్ని బయటకు అందజేశారు. ఒకవైపు ఈరోజు ఒక బిగ్ డే అన్నట్టుగా అమెరికా ప్రెసిడెంట్, అమెరికా వైట్ హౌస్ కార్యాలయం అంతా కూడా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేస్తూ వచ్చింది. ఒకవైపు ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ కొనసాగుతుండగానే వైట్ హౌస్ నుంచి ప్రెస్ సెక్రటరీ ఒకవైపు కరోలినా లివియట్ ఆమె ఇమ్మీడియట్గా ఆమె మరి కాసేపట్లోనే మా ప్రెసిడెంట్ ఏదైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి ప్రతిపాదనను పరిశీలించి తన నిర్ణయాన్ని వెలువరిస్తారని చెప్పి ఆమె చెప్పిన మరికొద్ది క్షమంలోనే వెంటనే ఇటు ఇరాన్ తో చర్చలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ని తెర మీదకు తీసుకొచ్చినారని కూడా ఐ న్యూస్ ముందుగానే బ్రేక్ చేసింది. సో ప్రతి అంశాన్ని కూడా మనం బ్రేక్ చేస్తూ వెళ్తున్నాం. దానికి క్లియర్ కట్గా ఎందుకు అలా జరుగుతుందో కూడా వివరించే ప్రయత్నం చేశాం. సో ఏంటి అసలు అంటే ఒక విశ్లేషణ జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పరిణామాలు చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. చాలా ఆ స్టెప్స్ కూడా అంత వ్యూహాలను పసిగట్టడం అంత తేలిక కాదు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకవైపు చర్చలు చేస్తున్నామని చెప్పి అమెరికా చెప్తూనే మరోవైపు ఈసారి తమ పదార్థ దళాన్ని మొత్తం తమకు ఉన్నటువంటి సైనిక బలాలని లోపలికి ఇరాన్ లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాను అంత ఈజీగా హస్తగతం చేసుకునేంత చిన్న దేశం కాదు. ఇరాన్ అనేది 16 లక్షల చదరపు కిలోమీటర్ల దేశం, అంటే ఇండియాలో సగం ఉంటుంది. అంటే అంత ఈజీగా వాళ్ళు వెనుజులానో లేకపోతే వారు అనుకున్నట్టు చిన్న చిన్న దేశాలను ఒక్క రోజులోనే తమ చేతులు హస్తగతం చేసుకున్నట్టుగా చేసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇరాన్ కూడా అతిపెద్ద దేశం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ IRGC సైనికం కావచ్చు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సైన్యం కావచ్చు, అక్కడ వివిధ రకాల విభాగాలను కూడా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళంతా కూడా సంసిద్ధులై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఒక యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎదుర్కొంటే మనం ఎలాంటి ప్లాన్ మన దగ్గర ఉండాలని సంబంధించిన అన్ని రకాల ఎత్తుగడలు ముందుగానే ఇరాన్ చేసి పెట్టుకున్నది. ఒకవైపు ఇరాను మొదటి నుంచి కూడా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి తలెత్తేటువంటి అన్ని రకాల ప్రమాదాలను ముందుగానే అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా తన ప్లాన్స్ అని కూడా సిద్ధం చేసి పెట్టుకొని ముందుకుంది. తమ అగ్రనాయకత్వాన్ని నిర్మూలించినప్పటికీ కూడా, వారిని అంతమొందించినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా తన ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల తమ పాలన పట్ల నమ్మకం సన్నగిల్లకుండా వారిని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి వేయ ప్రయత్నం చేసింది. ఒకవైపు ఇక్కడున్న పరిస్థితుల్లో కేవలం అమెరికాకు ఒకవైపు సౌదీలో కావచ్చు, ఖతార్లో కావచ్చు, బహ్రెయిన్లో, ఇటు కువైట్లో అక్కడక్కడ వారికి ఉన్నటువంటి సైనిక స్థావరాల్లో కావచ్చు, వారికి ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద కొంత అటాక్ జరిగిన నష్టం జరిగిన మాట వాస్తవమే. కానీ ఇమీడియట్గా వాటిని మళ్ళీ ఆ దేశాల ద్వారానే మళ్ళీ పునర్నిర్మాణం చేయిస్తుంది అమెరికా. ఎందుకంటే వారికి రక్షణ ఇస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆర్థికంగా నష్టపోకుండా అవన్నీ కావాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ సమకూర్చుకుంటుంది. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో అమెరికా చేతిలోకి ఇరాన్ లొంగిపోవాలి, ఇరాన్లో తమ అనుకూల పప్పెట్ పాలకులు రావాలి, వచ్చిన తర్వాత అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అమెరికా ఏదైతే అంచనా వేసిందో అంచనా అనేది ఇమీడియట్ గా సక్సెస్ కాకుండా మీరు చెప్తున్నట్టుగా ఈ రోజు ఇరాన్ ప్రజలు బయటకు రావటం, సో ఒక రకంగా ఆస్తులు కాదు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, సో మా సార్వభౌమత్వం మీద దాడి జరుగుతుంది అని చెప్పి ఇరాన్ ప్రజలందరూ బయటకు వచ్చారు. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూసాం. పసిపిల్లలు కూడా ప్లకార్డులు చేతపట్టి మాపై ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా అంటూ
ప్రశ్నించిన పరిస్థితి ప్రపంచం అంతా చూసింది. ఒకవైపు డెడ్ లైన్ ముంచుకొస్తోంది, మరోవైపు ఇరాన్ ఎక్కడా కూడా అంటే ఇంకా 2 గంటల సమయం ఉందన్నప్పుడు కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసింది. మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో, అమెరికాను ఎక్కడ టచ్ చేస్తే అమెరికా కాస్త ఆందోళన చెందుతుందో ఆ టార్గెట్గానే ఇరాన్ ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో అమెరికా ఎక్కడా కూడా ఇరాన్పై ఒత్తిడి తెద్దామని ప్రయత్నించినా ఆ ఒత్తిడి తేవటంలో సఫలీకృతం కాలేదా? ఇరాన్ వ్యూహం ఎంతవరకు ఫలించింది అనుకోవాలి? సో అంటే అమెరికాను కూడా మనం అంత తక్కువ అంచనా వేయలేం. ఒక 2 అడుగులు వెనక్కి వేయటం ద్వారా అమెరికా ఏం చేయబోతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? అంటే ఈ 38 రోజులు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అంతకుముందు 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో నష్టం జరిగింది, కానీ మళ్ళీ 2 దేశాలు కూడా సీజ్ ఫైర్ ప్రకటించి కామ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి 38 రోజుల యుద్ధంలో ఇరాన్ మౌలిక వసతులు పెద్ద ఎత్తున కూడా కోల్పోయింది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా తమ మౌలిక వసతులు దెబ్బతిన్నప్పుడు కూడా లైవ్ బ్రేకింగ్ మనకు ఒకటి అందుతుంది. హార్మోన్